వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై స్వేరో స్టూడెంట్ యూనియన్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హసన్పర్తి మండల యువజన కాంగ్రెస్ నాయకులు జట్టి యుగేందర్ అన్నారు. హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యుగేందర్ మాట్లాడారు. బహుజన నినాదంతో సబ్బండ వర్గాలను మోసం చేసి దొరకాల దగ్గర బాంఛన్గిరి చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో పేరుతో బహుజనులను మోసం చేశారని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదవిలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయని భయంతో ముందస్తుగా పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చారని ఆరోపించారు. తన రాజకీయ స్వార్థం బహుజన సమాజాన్ని వాడుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయలో బహుజన సమాజం మగ్గవద్దని చెప్పారు. సంగనబోయిన రామకృష్ణ, ములకలపల్లి రవికుమార్, బండి సాంబరాజు, సంగనబోయిన వినోద్, జట్టి సుప్రవీణ్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన మారపల్లి మనోజ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిడ్డ మనోజ్, గుర్తుపెట్టుకో, నువ్వు ఎమ్మెల్యే గారిని బట్టలిప్పి వర్ధన్నపేటలో తిప్పుతానన్నావు. నిన్ను వర్ధన్నపేట పురవీధుల్లో బట్టలిప్పి ప్రభ బండ్ల మీద తిప్పే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకో. వర్ధన్నపేట యువజన కాంగ్రెస్లు నాయకులు ప్లస్ ఎన్ఎస్యు నాయకులు, కాంగ్రెస్ నాయకులు నాగరాజు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోరు, నాలుక చీరేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు. నువ్వు నీ స్థాయిని మర్చి మాట్లాడకు. నాగరాజు సార్కు ప్రవీణ్ కుమార్ ప్రాణభిక్ష పెట్టిండని అంటున్నావు. ప్రవీణ్ కుమార్కు మరి ఎంతమంది ప్రాణభిక్ష పెట్టిల్లో నువ్వు చెప్పాలి. ఈయన పదవులు పైరవీలు చేసి పైసలు పెట్టి తెచ్చుకున్నాడని అంటున్నావు. మరి పైరవీలు చేసి పదవులకు పైసలు ఇచ్చి ప్రమోషన్లు తెచ్చుకుంటే మరి కేసీఆర్ డబ్బులు తీసుకొని ప్రమోషన్లు ఇచ్చిందా, అది కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకసారి మా గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే మాత్రం ఊరుకోము. మా నాయకుడు నిబద్ధతతోటి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ అందించిన సంక్షేమ పథకాలను మాకు అందిస్తున్నాడు. ఆయన అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను ఉపయోగించుకొని పదవికి వచ్చిన వ్యక్తి. అట్లనే ఉద్యోగం ఆయన సర్వీస్ మొత్తం నిర్వర్తించిండు, నిబద్ధతతోటి నిజాయితీగా నిర్వర్తించిండు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఆయన ఎవరి తొత్తు కాదు, ఎవరికో అమ్ముడు పోలేదు. మీరు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నారు కదా, బహుజన నాయకుల బహుజనుల వాళ్ళందరినీ ఆత్మగౌరవాన్ని దొర దగ్గర తాకట్టు పెట్టిండు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. అట్లా మా నారాజు చేయలేదు. ఉన్న సర్వీస్ మొత్తం నిర్వర్తించిన తర్వాతనే, ఉద్యోగ విరమణ అయిన తర్వాతనే రాజకీయాలకు వచ్చిండు. ముందుగా రాజీనామా చేసి చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని ముందుగా రాజీనామా చేసి రాయలేదు. ఇంకొకసారి నాగరాజు సార్ జోలికి వస్తే మాత్రం నాలుక జీరేస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్నే బట్టలిప్పి వర్ధన్నపేట నియోజకవర్గం మొత్తం తిప్పుతాం. జై కాంగ్రెస్, జై నాగరాజన్న, జై యువజన కాంగ్రెస్.